ఆ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల పాలన సాగుతుందట. మండలానికి ఓ నేత బయలుదేరి తాము చెప్పిందే జరగాలంటున్నారట. ఠాణాల్లో కేసులైనా, మున్సిపాలిటీ మురికి కాల్వలైనా కదలాలంటే తమ మాటే శాసనమంటూ హుకుం జారీ చేస్తున్నారట. వాళ్ళ వేధింపులు భరించలేని స్థానికులు సదరు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ? వాచ్ ది స్టోరీ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల ఆధిపత్యం సాగుతోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విషయం కాస్త ముదిరి పాకాన పడి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు సవాల్గా మారింది. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి, ఇక్కడే ఇల్లు కట్టుకొని మీతోనే ఉంటానని చెప్పిన నేత తమకు అందుబాటులో ఉండడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ పథకాల పంపిణీ లేదా నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నప్పుడు మాత్రమే సార్ వచ్చిపోతున్నారని నియోజకవర్గంలో జనాలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. తమ గోడు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తున్నా ఆయన లేక నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చెందుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో మండలాల్లోని కొందరు తామే షాడో ఎమ్మెల్యేలుగా ఫీల్ అవుతూ సమస్యలు పరిష్కారం కావాలంటే తమకే చెప్పాలంటూ హుకుం జారీ చేస్తున్నారట. తామే ఎమ్మెల్యేలం అన్నంతగా పెత్తనం చెలాయిస్తున్నారట. పోలీస్ స్టేషన్లో కేసులైనా, తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డులైనా, మండల ఆఫీసులో పనులైనా అంతా తమ కనుసన్నల్లో జరగాలంటూ అధికారులను ఆదేశిస్తున్నారట. ఒకవేళ చెప్పిన పనులు చేయకపోయినా వారికి వార్నింగ్లు కూడా ఇస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో షాడో ఎమ్మెల్యేల దందాకు అడ్డు లేకుండా పోయిందనే టాక్ నడుస్తుంది. కొందరైతే సర్కారు భూములపైన కన్నేశారంటూ స్థానికులు చర్చించుకుంటుండగా దందాలతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటూ ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. ఇప్పటికైనా దృష్టి సారించకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయని, ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగి షాడో ఎమ్మెల్యేలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరింత చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదనే టాక్ నడుస్తోంది.